తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో దానం నాగేందర్ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిరాయింపు అంశంలో ఢిల్లీకి వెళ్లిన దానం అక్కడ కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా అధిష్టానంతో దానం చర్చించిన విషయాలను మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మంత్రితో చర్చల అనంతరం దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు తమ సమాధానాన్ని సమర్పించనున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయింపుల కేసుల విచారణలో వేగం పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించని మరో 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే స్పీకర్కు తమ సమాధానాన్ని సమర్పించడానికి గడువు కోరినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు కేసుకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచారణను వేగవంతం చేశారు. అయితే దానం నాగేందర్ మంత్రి శ్రీధర్ బాబుతో ఈ నేపథ్యంలో భేటీ కావడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాలి. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. రైట్ వాసు, ఒకవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణను వేగవంతం చేస్తున్నారు ఫిరాయింపు కేసుకి సంబంధించి. అయితే మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి శ్రీధర్ బాబుతో ఎటువంటి అంశాలు దానం నాగేందర్ చర్చించబోతున్నారు? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్కు సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పాలి. ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా ఢిల్లీలో 3 రోజుల పాటు పర్యటించినటువంటి దానం నాగేందర్ నేరుగా ఈరోజు ఉదయం మంత్రిని కలవడం చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా కూడా రాజీనామా చేస్తాడు, బై ఎలక్షన్ జరగబోతోంది ఖైరతాబాద్ అన్నటువంటి ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గడ్డం ప్రసాద్ స్పీకర్ కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసును తీవ్రతరం చేశారు. 4 వారాల్లోగా అంటే డిసెంబర్ 31 వరకే ఏదో ఒకటి తేల్చాలని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల కాలంలో కూడా వెల్లడించింది. కాబట్టి స్పీకర్ రేపు 23వ తారీఖు దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి ఇద్దరిని కూడా అఫిడవిట్లు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు, నోటీసులు ఇచ్చారు. కాబట్టి రేపు విచారణకు దానం నాగేందర్ హాజరవుతారా? హాజరవుతే ఏం చెప్పబోతా ఉన్నారు? పార్టీ మారాడంటారా, లేదా నేను పార్టీ మారాను రాజీనామా చేస్తానని చెప్తారా? కాబట్టి ఈరోజు శ్రీధర్ బాబుకు సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు, ఏఐసిసి కీలక నేతలతో కూడా నిన్న వరకు ఆయన భేటీ అయ్యారు. మరి బై ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా? మరి రేపు దానం నాగేందర్ స్పీకర్కు ఎలాంటి వివరణ ఇవ్వబోతా ఉన్నారు? రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడా, లేదా రేపే రాజీనామా పత్రాన్ని స్పీకర్కు సమర్పిస్తారా అన్న అంశంపైన ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ డిసెంబర్ 31 వరకు అంటే 4 వారాల్లో 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా పార్టీ ఫిరాయింపులపైన యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఇప్పటికే స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేల ఇప్పటికే విచారణ ముగిసింది. అందులో మేజర్గా చాలామంది వరకు ఉన్నటువంటి 8 మంది కూడా మేము పార్టీ మారలేదు, అభివృద్ధి సంక్షేమం కోసమే ముఖ్యమంత్రిని కలిశామన్న విషయాన్ని స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఎవరైతే పిటిషన్లు దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా విచారణకు హాజరయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చారు. మొత్తం మీద వాళ్ళు పార్టీ కండవ కప్పుకున్న అంశం కావచ్చు, వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ నేరుగా దానం నాగేందర్ విషయంలో మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆయన ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ఒకవేళ స్పీకర్ విచారణకు హాజరు కాకుంటే మాత్రం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిస్క్వాలిఫై కంటే ముందే ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఇటీవల కాలంలో చీరల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో కూడా ఆయన సీఎంతో సచివాలయంలో భేటీ అయ్యారు, దీనిపైన చర్చించారు. ఇప్పుడు శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఆయనతోటి మరి ఎలాంటి విషయాలు చర్చించారు, రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా మనకుంటున్న సమాచారం. మళ్ళీ ఖైరతాబాద్ బై ఎలక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కడియం శ్రీహరి కూడా స్పీకర్ ముందు హాజరయ్యారు. ఆయన కొంత సమయం కావాలని కోరారు. మరి చూడాలి ఆయనకు సమయం ఇచ్చారా లేదా, రేపు కూడా కడియం శ్రీహరి విచారణకు హాజరవుతారా లేదా చూడాలి. మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ 4 వారాల్లోగా విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు
ఖచ్చితంగా కూడా స్పష్టమైనటువంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి స్పీకర్కి ఏర్పడ్డది. కాబట్టి ప్రస్తుతం అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్కు నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఇద్దరి రాజీనామా మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇద్దరు కూడా రాజీనామా చేస్తామని చెప్పి, ఎందుకంటే కడియం శ్రీహరి విషయంలో కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అతని కూతురు ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన ఎన్నికల్లో కూడా ఆయన తిరిగి ప్రచారం చేసిన అంశానికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించారు. కాబట్టి ఇది దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడ కడియం శ్రీహరి కూతురు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద బీఫామ్ మీద పోటీ చేసిన నేపథ్యం, ఆ ప్రచారంలో పాల్గొన్న పరిస్థితులకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. కాబట్టి వీళ్ళిద్దరూ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం రాజకీయ విశ్లేషకుల అంచనా. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు హాజరు కాలేదు. కాబట్టి రేపు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి రాజీనామా పైన రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు బై ఎలక్షన్లు మాత్రం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం కేవలం పార్టీ అభివృద్ధి సంబంధించి మాత్రమే, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము, సంక్షేమ పథకాల కోసం మాత్రం ముఖ్యమంత్రిని కలిశామన్న విషయాన్ని స్పష్టం చేశారు. మరి వాళ్ళ విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుంది, మరి వీళ్ళిద్దరి విషయంలో వీళ్ళే రాజీనామా చేస్తారా, డిస్క్వాలిఫై చేస్తారా చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. పార్టీ ఫిరాయింపు కేసుకి సంబంధించి డిసెంబర్ 31 వరకే స్పీకర్ ముందు టైం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన దర్యాప్తును కూడా స్పీడప్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో దానం నాగేందర్ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అవ్వడం అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు కడియం శ్రీహరి కూడా తమ సమాధానాన్ని చెప్పడానికి ఇంకా గడువు కోరినట్లుగా తెలుస్తుంది.